హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు వినబోయే నావెల్ పేరు ఆత్రం పెళ్ళికొడుకు. రాసిన వారు బి గీతిక గారు. ఈ ఆత్రం పెళ్ళికొడుకు నావెల్ స్వాతి సపరివార పత్రికలో ఫిబ్రవరి 2016లో పబ్లిష్ అయిందండి. నా మాటల్లో పూర్తి నావెల్ని వినేద్దాం. 6th ఎపిసోడ్ కంటిన్యూ చేద్దామండి. కారులోంచి కిందకు దిక్కుండా అటు ఇటు చూస్తున్నాడు మనోజ్. అలా దిక్కులు చూస్తావేంటి? ముందు నా కారులోంచి దిగు. నాతో ఛాలెంజ్ చేసావుగా, నా కారులో ఎలా వస్తావు అని ఉక్రోషంగా అందామా. ఆత్రిజ మాటలకి షాక్ అవుతూ పౌరుషంగా కారులోంచి దిగుతూనే డోర్ని కాలుతో ఒక్క తన్ను తన్నాడు మనోజ్. డోర్ పెద్ద శబ్దంతో మూసుకోవటంతో వెంటనే కారుని రయ్యిన ముందుకు పోనిచ్చింది ఆత్రిజ. కొన్ని సెకండ్లు కారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. పెళ్లి చూపుల రోజు కాబోయే మామగారైన సుందర్రామరాజు గారిని ఆత్రిజ అంటే అర్థం ఏంటి అని అడిగాడు మనోజ్. ఆయన ఆత్రి మహాముని కూతురు అని చెప్పాడు. ఇప్పుడు మనోజ్కి ఆమె రూపం మహాముని కూతురులా కాదు, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి కూతురులా కనిపిస్తోంది. చుర్రుమంటున్న ఎండలో వచ్చిన దారిలోనే వెనక్కి నడుస్తూ జేబులోంచి సెల్ ఫోన్ తీసి అతని అన్నయ్య శంకర్కి ఫోన్ చేశాడు మనోజ్. అదే సమయానికి పూజిత ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లో కూర్చొంది. కానీ ఆమె ఆలోచనలన్నీ మనోజ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్యాకల్టీ చెప్తున్నది ఆమె చెవుల దగ్గరే ఆగిపోతుంది. ఆత్రిజ వెళ్తూ వెళ్తూ విసిరిన ఛాలెంజ్లోని గూఢార్థం గురించి ఆలోచిస్తూ ఎటో చూస్తోంది పూజిత. ఆమె ఆధీనంలో లేని మనస్సుని, ఆమె చర్యల్ని కూడా పరాధీనం చేస్తోంది. వైట్ బోర్డ్ మీద ఉన్న మార్కర్ అక్షరాల బదులుగా ఆత్రిజ తల విసురుతో ఛాలెంజ్గా పలికిన చూసుకుందాం ఎవరు గెలుచుకుంటామో అన్న మాటల్ని నోట్బుక్లో రాసుకుంది పూజిత. ఆత్రిజ గురించి ఆలోచించి మార్నింగ్ సెషన్ క్లాస్ అయిపోయే సమయానికి ఓ స్థిర నిర్ణయానికి వచ్చిన దానిలాగా దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది పూజిత. సిటీలోని వీధులన్నీ వెచ్చని వాహనాలతో నిండి చిక్కబడుతున్నాయి. మనోజ్, శంకర్లు ఉన్న 5 స్టార్ హోటల్లో గది చల్లగా నిశ్శబ్దంగా ఉంది. కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు మనోజ్. నీతో పర్సనల్గా చాలా మాట్లాడాలి, ఇంటికొద్దు, హోటల్లో రూమ్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత కిటికీలోంచి దిక్కులు చూస్తావేంట్రా అని విసుగ్గా అడిగాడు శంకర్. మనోజ్ ముఖంలోకి ఒక్కసారి తీక్షణంగా చూసి, రే మనోజ్, ఏంట్రా, ఏమైందిరా అని మనోజ్ భుజం మీద చెయ్యేసి ప్రేమగా అడిగాడు శంకర్. అప్పటి వరకు రోబోలా నిశ్చలంగా ఏదో లోకంలో ఉండిపోయిన మనోజ్కి ఈ 10 రోజుల్లో జరిగిందంతా అతనికి కలిగిన చిత్రమైన మానసిక ఉద్వేగాలు, వాటికి తోడుగా గమ్మత్తైన పరిస్థితులు అన్నీ ఒకదాని వెంట ఒకటి గుర్తొచ్చాయి. అంతే, దుఃఖం తన్నుకుంటూ వస్తుంటే శంకర్ భుజం మీద వాలిపోయి జరిగిన సంగతులు మొత్తం చెప్పి బావురుమంటూ ఏడ్చేశాడు మనోజ్. మనోజ్ మాటలు వినగానే శంకర్కి బుర్ర గిర్రం తిరిగింది. వెంటనే ఈ పూజిత ఎవర్రా అని తికమకపడుతూ అడిగాడు శంకర్. పూజిత ఎవరా? పూజిత, మన పూజిత, మన సుధీర్ చెల్లి, మన పూజిత అని పెదవులు సన్నగా విడదీసి చిరునవ్వుతో చెప్తూ గుండెల మీద అరచేత్తో రాసుకున్నాడు మనోజ్. కనీసం ఊహించలేని ఈ విషయాన్ని రెప్ప వాల్చకుండా, గుక్క మింగకుండా, పిక్క కదల్చకుండా బిగుసుకుపోయి ఉంటున్నాడు శంకర్. ఆత్రిజాని పెళ్లి చేసుకోబోతున్న మనోజ్ ఇప్పుడు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటూ ఆ ఏసీ గదిలో కూడా ఉక్కిరి బిక్కిరిగా ఫీల్ అయ్యాడు శంకర్. సాయంత్రం ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ అయ్యే సమయానికి పూజితను తీసుకుని వెళ్ళటానికి సుధీర్ వచ్చాడు. పూజిత డల్గా ఉండటం గమనించి ఆమెని హుషారుగా ఉంచడం కోసం వేళాకోళంగా, అమ్మయ్య, ఈ పూటతో నీకు వండి పెట్టే బాధ తీరిపోతుందిలే. పాపం, రోజు మీ నాన్న ఎలా వండి పెడుతున్నాడో నీకు. అయినా ఆడపిల్లవు నువ్వు, మీ నాన్నకి వండి పెట్టాల్సింది పోయి ఇన్నేళ్ళొచ్చినా ఆయనే నీకు వండి పెడుతున్నాడు అంటే బాబోయ్, బాబాయ్ ఈజ్ సో గ్రేట్ అని పూజితతో కలిసి మెట్లు దిగుతూ అన్నాడు సుధీర్. తండ్రి ఊసొచ్చేసరికి పూజితలో హుషారొచ్చింది. 4 రోజులు వండేసరికి నీకు నీరసం వచ్చేసిందా? చూడు, ఖచ్చితంగా నీకు వంటరాని భార్యే వస్తుంది అని అంది పూజిత. మరీ మంచిది, నేనే శుభ్రంగా అన్నీ వండిపెట్టి దాని బుట్టలో పడేస్తా. నా వంటకి అలవాటైపోయి నన్ను వంటగదిలోనే ఉంచేస్తుంది. అది ఉద్యోగం చేసి సంపాదించి తీసుకొస్తే హాయిగా ఇంట్లో కూర్చొని పెయింటింగ్స్ వేసుకుంటూ వంట చేసుకుంటూ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాను అని నవ్వుతూ అన్నాడు సుధీర్.
ఈ 4 రోజులు వంట చేయటానికి సుధీర్ పడిన కష్టం ప్రతిరోజు పూజిత వాళ్ళ నాన్న పడుతూ ఉన్నాడు అనుకుంటూ ఉంటే సుధీర్కి ఆయన మీద ఉన్న కోపమంతా పోయి దాని స్థానంలో జాలి వేసింది. ఆయన వైపు నుంచి ఆలోచిస్తూ, అది సరే పూజిత, ఇన్నేళ్ళు మీ నాన్న మంచివాడు కాదు అనుకునేవాణ్ణి, పాపం ఆయన మంచోడే, నువ్వే శాడిస్టు దానివి, ఆయన్ని ఈ వయసులోనూ ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటూ తాను వంట చేసిన అక్కసంతా వెళకక్కుంటూ అన్నాడు సుధీర్. వాళ్ళిద్దరూ బిల్డింగ్ కింద ఉన్న పార్క్లోకి వచ్చారు. సుధీర్ తన బండిని పార్కింగ్లోంచి తీసుకొచ్చాడు. పూజిత ఎక్కంగానే పూజిత వాళ్ళ ఇంటి వైపు పోనిచ్చాడు సుధీర్. అన్నయ్య, నువ్వన్నది నిజమే, నాన్నని చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇంట్లో వంట చేసి తర్వాత ఆయన మెడికల్ షాప్కి వెళ్ళి షాప్ నుంచి వచ్చి మళ్ళీ వంట చేయాలి అంటే చాలా కష్టం. అలా అని నాకు తెలుసు. కానీ నన్ను పెంచిన ఈ 20 ఏళ్ల కంటే ఆయనకి రాబోయే 50 ఏళ్ళు ఎక్కువే కదా అంది పూజిత. పూజిత మాటలు సుధీర్కి అస్సలు అర్థం కాలేదు. బైక్ వెళ్లే వేగపు గాలిలో కొన్ని మాటలు ఎగిరిపోయాయేమో అని బండి వేగాన్ని తగ్గిస్తూ, ఏంటి నువ్వన్న దానిలో 20, 50 అన్న తప్ప నాకేం అర్థం కాలా అన్నాడు సుధీర్. అమ్మ చనిపోయాక నాన్న వంట చేయటానికి ఎంత శ్రమ పడేవారో నేను కళ్ళారా చూశా అన్నయ్య. అప్పుడు నేను వంట చేయాలని ట్రై చేశాను, కానీ నాన్న నన్ను వంటింట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. నాకేం కావాలన్నా నేను అడక్క ముందే అన్నీ చేసి పెట్టేవాళ్ళు. నేను పెద్దదాన్నయ్యాక ప్రపంచం తెలుస్తున్న కొద్దీ నాకు ఆలోచన వచ్చింది. నాన్నకి నేనే వంట చేసి పెడితే రేపు నేను లేకపోతే నాన్న మరీ ఇబ్బంది పడతారు అనిపించింది. అందుకే నేను లేకపోయినా నాన్నకి నా లోటు తెలియకూడదని ఆయన ఒంటరిగా చేసుకోవాల్సిన పనులన్నీ నేను కల్పించుకోవటం మానేశాను అని సుధీర్కి అర్థమయ్యేలాగా చెప్పింది పూజిత. ఆమె చెప్పింది విన్నాక ఇది పాయింటేగా అనిపించింది. కానీ ఎప్పటి దాని గురించో ఈ రోజున ఆయన ఇబ్బంది పెట్టడం కరెక్టేనా అనుకుంటున్నాడు. ఏమో, నువ్వు చెప్తుంటే ఓకే అనిపిస్తున్నా నీది మరీ ఎస్కేపిజమే బాబు. ఇలా కూడా ఆలోచించే కూతుళ్ళు ఉంటారా? భవిష్యత్తులో ఎప్పటి కోసమో అని చెప్పి వంటంతా మీ నాన్న చేత చేస్తావా? అయినా చిన్న వయసులోనే నీ ఆలోచనలు ఎంత క్రిమినల్గా ఉన్నాయి అని తన మనసులో మాట బయటికి అనేసినందుకు నాలుగు కరుచుకొని, సారీ క్రియేటివ్ అనబోయి క్రిమినల్ అనాల్సి వచ్చింది. నీకు చిన్నప్పుడే ఇంత క్రియేటివ్ ఆలోచనలు వచ్చాయంటే నువ్వు మామూలు దానివి కాదే బాబు అన్నాడు సుధీర్. వెటకారం చాలే అంటూ సుధీర్ డిప్ప మీద ఒక్కటిచ్చింది పూజిత. అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలాగా అన్నయ్య అని పిలిచింది. ఏంటి అంటూ బండి తోలుతూనే వెనక్కి చూశాడు సుధీర్. ఏం లేదు, నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు అంది. జేబులో నుంచి సెల్ ఫోన్ తీసిచ్చి ఎందుకు అన్నాడు సుధీర్. నిమిషం గడిచిన తర్వాత కూడా పూజిత ఎంతకీ జవాబు ఇవ్వకపోవటంతో, నీ మొబైల్లో బ్యాలెన్స్ లేదా, ఎవరికన్నా ఫోన్ చేస్తున్నావా అని మళ్ళీ అడిగాడు సుధీర్. అదేం లేదు, జస్ట్ మనోజ్ సెల్ నెంబర్ తీసుకున్నాను, ఇదిగో నీ ఫోన్ అని సుధీర్ సెల్ని ముందుకు ఇచ్చేసినామా. ఆమె మాటలకి షాక్ అయి సర్రున బండి బ్రేక్ వేశాడు సుధీర్. భాస్కర్రావు, భవానీ, రాఘవ అందరూ కాశీ నుంచి తిరిగొచ్చేది ఈరోజు ఉదయమే. పూజిత తండ్రి రాఘవ భాస్కర్రావుతో వాళ్ళింటికి వెళ్లకుండా రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తానని చెప్పడంతో ఇల్లంతా నీట్గా సర్ది తండ్రి కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంది పూజిత. భవిష్యత్తులో ఎప్పటి కోసమో అని చెప్పి మీ నాన్న చేత వంట చేస్తున్నావా అని సుధీర్ మాటలు ఆమె మెదడులో చక్కర్లు కొడుతున్నాయి. తండ్రి వచ్చేలోపు ఆయన కోసం ఏదైనా స్పెషల్ వంటని ప్రిపేర్ చేసి ఉంచుదాము అనిపించింది పూజితకి. ఏం చేస్తే బాగుంటుందో సుధీర్ని అడుగుదామనుకుంది. తండ్రికి సర్ప్రైజ్ ఇవ్వటం కోసం ఆమె తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్ని సంభ్రమంగా చేతుల్లోకి తీసుకొని కంగారుగా పరిగెత్తుకొచ్చి తలుపు బోల్ట్ తీసిందామా. ఊహ తెలిసిన తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడూ తండ్రిని విడిచి ఉండలేదామా. అందుకే పూజితలో తండ్రి వచ్చేసినందుకు సంతోషంతో పాటు ఇన్ని రోజులుగా ఆయన కనిపించిన బెంగ కూడా ఏ మూల నుంచో బయటకొచ్చింది. పట్టలేనంత ఆనందంతో తలుపుని లోపలికి లాగుతూనే ఐ మిస్ యూ నాన్న అంటూ తండ్రిని హత్తుకొని పోయిందామా. ఒక్క క్షణం, ఒకే ఒక క్షణం తాను హత్తుకుంది తన తండ్రిని కాదు అని అర్థమవుతూనే గోడ కొట్టిన బంతిలా వెనక జరిగింది పూజిత. ఎదురుగా ఉన్న అపరిచిత వ్యక్తిని చూడగానే ఆమె కళ్ళు విస్మయంతో పెద్దవయ్యాయి. ఆ వచ్చిన తన తండ్రి కాదని, ఎవరో తెలియని వ్యక్తి అని, తన తండ్రిగా పొరపడి ఆయన్ని హత్తుకున్నానని అర్థమవుతూనే ఇంకొక అడుగు వెనక్కేసింది పూజిత.
ఆ వచ్చిన ఆయన కూడా ఆమెకులాగానే అయోమయ స్థితిలో ఉన్నట్లుగా రెప్ప వేయకుండా పూజితానే చూస్తున్నాడు. హఠాత్తుగా జరిగిన ఆ చర్య ఆయన్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తినట్లుగా వచ్చిన విషయం మరచి కొన్ని క్షణాలు బొమ్మలా ఉండిపోయాడాయన. పూజితే మొదట తేరుకొని, సారీ అండి, మా నాన్నగారేమో అనుకున్నాను. ఎవరు మీరు? నాన్న కోసం వచ్చారా అని ఆయన్ని చూస్తూ అడిగింది. పూజిత ప్రశ్నలకి ఈ లోకంలోకి వచ్చాడాయన. ఆయన ఏం మాట్లాడాలో తెలియని వాళ్లాగా కోటుని సరిచేసుకుంటూ అటు ఇటు చూశాడు. పూజిత ముఖంలో ఇంకా కదలాడుతున్న ప్రశ్నల్ని గమనించి, నా పేరు కోసూరు సుందరరామరాజు, రామరాజు బిల్డర్స్, రామరాజు రియల్ ఎస్టేట్స్, రామరాజు హోమియోపతి హాస్పిటల్స్, ల్యాబ్స్, ఇంకా అని చెప్తూ పూజిత ముఖంలోకి చూసి చెప్పడం ఆపేశాడు. తెలుగు విద్యార్థికి ఆఫ్రికన్ భాష అయిన సోమాలీలో పాఠం చెప్తుంటే ఆ విద్యార్థి ముఖంలో కదలాడే భావం లాంటిది పూజిత ముఖంలో కనిపించింది ఆయనకి. మళ్ళోసారి దీర్ఘంగా చూసింది. నేను ఆత్రిజ ఫాదర్నమ్మా అని పూజిత కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడాయన. ఆయన మనోజ్ పెళ్లి చేసుకోపోతున్న ఆత్రిజాకి నాన్న అని వినగానే షాక్తో ఉలిక్కి పడింది పూజిత. నమ్మశక్యం కానంత ఆశ్చర్యంగా ఆయన్నే చూస్తూ, మీరు ఆత్రిజ వాళ్ళ ఫాదరా? లోపలికి రండి అంకుల్ అంటూ తడబాటుగా ఇంట్లోకి నడిచిందామా. నడుస్తుందే కానీ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్న ప్రశ్న ఆమెలో ఆదుర్దాన్ని కలిగించింది. పూజిత ముఖంలోని ప్రతి భావాన్ని పరిశీలించి చూస్తున్న సుందరరామరాజు గారు వాల్చుకున్న పూజిత కనురెప్పల్ని చూడగానే ఒక్కసారిగా నివ్వెరపోయారు. కళ్ళను చికిలించి కుర్చీలో నుంచి కొంచెం ముందుకు వంగి ఇంకా పరిశీలనగా ఆమె కళ్ళను చూడబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే తలెత్తింది పూజిత. మనోజ్తో నాకు అసలు పరిచయమే లేదు అంకుల్. అతను మా అన్నయ్య సుధీర్కి ఫ్రెండ్. మనోజ్ని పెళ్లి కొడుకుని చేసిన రోజునే నేను అతన్ని మొదటిసారి చూశాను అని అనేసిందామా. పూజిత చెబుతున్నది ఏది సుందరరామరాజు గారి మెదడిని చేరటం లేదు. ఆమె ఎప్పుడు రెప్ప వాల్చుతుందా అన్నట్లుగా ఆమె కనురెప్పల్ని చూస్తున్నారు ఆయన. ఆమె ఏదో మాట్లాడుతూ మెరుపులాగా కనురెప్పల్ని వాల్చి తెరవటంలోని స్వల్ప సమయం మాత్రమే ఆయన ఆలోచనలకి తెలుస్తుంది. గుప్పెట్లో చిక్కక జారిపోతున్న ఆ స్వల్ప సమయం కోసం మళ్ళీ మళ్ళీ ఆమె కనురెప్పల వంక చూస్తూ ఉన్నారు ఆయన. ఆయన భావాల్ని గమనించకుండా కళ్ళు వాల్చుకొని, మనోజ్ ఆత్రిజల మధ్యకి రావాలని నేనెప్పుడు అనుకోలేదు అంకుల్. మనోజే నన్ను ఇందులోకి లాగాడు. మనోజ్ మీద చాలా కోపం వచ్చింది నాకు. కానీ మనోజ్ మీ అమ్మాయితో పెళ్లికి మనస్ఫూర్తిగా ఇష్టంతో అంగీకరించలేదని మీరందరూ ప్లాన్ చేసి మనోజ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆత్రిజాతో పెళ్లికి ఒప్పించారని తెలిసాక అతను నా కోసం ప్రాణమైనా లెక్క చేయడం చెప్పి అర్థమయ్యాక మనోజ్పై కొంచెం ఇష్టం కలిగింది అంకుల్. అలాగని అంటూ తలెత్తి చూసింది పూజిత. అంతే. ఆ వెంటనే భయభ్రాంతురాలవుతూ కెవ్వున అరిచిందామా. పూజితకి ఎదురుగా కూర్చున్న కుర్చీలోంచి పూర్తిగా ముందుకు వంగి పూజిత ముఖంలో ముఖం పెట్టి కళ్ళు విప్పార్చుకొని చూస్తూ ఉన్నారు సుందరరామరాజు గారు. అలా ఆమెనే చూస్తున్న ఆయన కూడా పూజిత కేకకి అదిరిపడ్డారు. తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్న ఆయన్ని చూసి పూజిత గుండె, ఆమె కేకలకి సుందరరామరాజు గారి గుండె రెండూ ఒకేసారిగా దడదళ్ళాడిపోయాయి. పూజిత కేకకి లోపల గదిలో నిద్రపోతున్న సుధీర్ కూడా ఉలిక్కిపడలేచి కంగారుగా హాల్లోకి వచ్చాడు. హాల్లో కూర్చొని ఉన్న పూజిత సుందరరామరాజులను చూసేసరికి అతని గుండె కూడా దడదళ్ళాడిపోయి ప్రాణాలు పైనే పోయాయి. సుందరరామరాజు గారు ఇక్కడికి రావటం, మనోజ్ పీక పట్టుకున్నందుకు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులో ఆత్రిజ కనిపించిందంటానికి ప్రతిఫలం అనిపించింది సుధీర్కి. పూజిత కేకలతో తడబాటుగా ఈ లోకంలోకి వచ్చిన సుందరరామరాజు గారు కుర్చీలో నుంచి గబక్కన లేచి నుంచున్నారు. ఒక అతిశయ దర్పంతో మేఘాలపై తేలుతూ రయ్యన ఇక్కడికి వచ్చిన ఆయన ఇప్పుడు ఒక అగాధంలోకి జర్రును జారిపోతున్న వాళ్లాగా అసంకల్పితంగా ఆమె వంకే చూస్తూ తన ప్రమేయం లేకుండానే పూజిత వైపుకి అడుగులు వేశారు ఆయన. ఆత్రిజ వాళ్ళ నాన్న తన ఇంటిని వెతుక్కుంటూ రావటం, మనోజ్ గురించి ప్రశ్నించటం, చెప్తున్న జవాబుని వింటూ తన ముఖంలో ముఖం పెట్టి తదేకంగా చూడటం, ఏదో మంత్రం వేసిన మరబొమ్మలాగా చిత్రంగా ప్రవర్తించటం, ఇదంతా అయోమయంగా ఉంది పూజితకి. సుందరరామరాజు గారి వంక చూస్తూ అనాలోచితంగా ఆమె కూడా కుర్చీలో నుంచి లేచి నుంచుంది. పూజితకి తక్కువ దూరంలోనే సుందరరామరాజు కూడా నుంచో ఉన్నారు. ఆయన చూపు పూజిత కళ్ళ మీదే ఉంది. ఆయనకి చుట్టుపక్కల ప్రపంచమంతా చీకటైపోయి పూజిత కళ్ళొక్కటే లోకంలాగా వాటి మీద నుంచి చూపు తిప్పుకోవడం లేదు. సుందరరామరాజు గారి విచిత్రమైన ప్రవర్తనకి పూజిత కళ్ళని మరీ పెద్దవి చేసి ఆయన వంక విస్మయంగా చూస్తుంది.
ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ దగ్గర మనోజ్ పీకను పట్టుకున్నట్లుగా ఇప్పుడు పూజితకి దగ్గరగా వెళుతున్న సుందర్రామరాజు గారిని ఏం చేస్తుందో అని భయం వేసింది సుధీర్కి. ఆ ఆలోచన రావటంతోనే ఆయన్ని చూసి బిగుసుకొని పోయిన వాడల్లా ప్రాణం వచ్చిన బొమ్మల గబగబా పూజిత వైపు అడుగులు వేశాడు అతను. కానీ అప్పటికే సుందర్రామరాజు గారు పూజితకి అతి సమీపంలోకి వచ్చి ఆమె ముఖాన్ని కనురెప్పల్ని పరిశీలనగా చూస్తున్నారు. అంతే, ఆ క్షణం ఏదో వింతైన దాన్ని అతి దగ్గరగా చూసినట్టుగా జంకి ఉలిక్కిపాటుతో ఒక్క అడుగు వెనక్కేశారాయన. పూజిత ఆయన వంక ఇంకా నమ్మలేనట్లుగా చూస్తూనే ఉంది. ఆయన మెల్లగా ఇంకో అడుగు గుమ్మం వైపుకు వేశాడు. అంతలోనే మళ్ళీ వెనక్కి తిరిగి పూజితాన్ని చూశాడు. అలా అడుక్కోసారి వెనక్కి తిరిగి పూజితాని భయంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఎలాంటి సమస్యలనైనా చక్రంలా తిప్పే ఆయన తన జీవితంలో ఇలాంటి సమస్య వస్తుంది అని ఆయన ఊహించలేదు. ఆత్రిజ వాళ్ళ నాన్నగారు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాని సుధీర్ ఇంకా తలుపు వైపే చూస్తూ నుంచుండిపోయాడు. మొన్న ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్కి మనోజ్ తర్వాత ఆత్రిజ, ఇప్పుడు ఈ ఇంటికి సుందర్రామరాజు గారు. అసలు వీళ్ళు పూజిత దగ్గరికి శలభాల్లాగా ఎందుకు వస్తున్నారో అర్థం కాక అయోమయంలో ఉండిపోయాడు సుధీర్. శంకర్ మత్తుగా కళ్ళు తెరిచి అటు ఇటు చూశాడు. బెడ్ మీద ఉన్న సెల్ ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. అతను నిద్రలోంచి మేల్కోవటానికి కారణం ఆ శబ్దమే. రింగ్ అవుతున్న సెల్ ఫోన్ని చేతుల్లోకి తీసుకుని చూశాడు శంకర్. ఆ మోగుతోంది శంకర్ ఫోన్ కాదు, మనోజ్ది. ఆ ఫోన్లో కాల్ వస్తున్న ఫోన్ నెంబర్ సేవ్ చేసలేదు. ఎవరా అనుకుంటూ నిద్ర కళ్ళతోనే హలో అంటూ లేచి కూర్చున్నాడు శంకర్. హలో మనోజ్, నేను పూజితాని అంది అవతల వైపు కంఠం. పూజిత అని వినిపించగానే కంగారు పడుతూ ఒక్క ఎగురి మనోజ్ వంక చూశాడు శంకర్. ఆ కంగారుకి అతని చేతిలోని ఫోన్ కూడా ఎగిరి మనోజ్ తలకి ఠంగుమని తగిలింది. మత్తు నిద్రలో నుంచి మగత నిద్రలోకి వస్తున్న మనోజ్ సెల్ ఫోన్ దెబ్బకి అదిరిపడిపోయి లేచి కంగారుగా అటు ఇటు చూశాడు. అతని ఒళ్ళో పడిన సెల్ ఫోన్ని చూపిస్తూ పూజిత ఫోన్ రా, లైన్లో ఉంది అని సీక్రెట్గా సైగ చేస్తూ మెల్లగా అరిచి చెప్పాడు శంకర్. ఆ విషయం మనోజ్ బుర్రకి ఎక్కడంతోనే గబగబా సెల్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అవతల లైన్లో ఉన్నది పూజిత కాబట్టి ఇప్పుడు మనోజ్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కళ్ళు పెద్దవి చేసి మనోజ్ వంకే చూస్తున్నాడు శంకర్. మనోజ్ అలర్ట్ అవుతూ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని మెల్లగా హలో అన్నాడు. అతని గొంతు వింటూనే హలో మనోజ్, ఏంటి ఇంకా నిద్ర లేవలేదా అని కరుగ్గా అడిగింది పూజిత. పూజిత మాటలు వింటూనే కళ్ళని గోడ గడియారం వైపు తిప్పాడు మనోజ్. అది ఉదయం 10 గంటలు చూపిస్తుంది. వెంటనే నాలుగు ఖర్చుకొని అబ్బే అదేం లేదు పూజిత, ఎర్లీ మార్నింగే లేచాను, ఇప్పుడు పూజ గదిలో ఉన్నాను, అందుకే నిదానంగా మాట్లాడుతున్నాను అంటూ కవర్ చేసుకున్నాడు మనోజ్. ఆ మాటలు విని కళ్ళు పెద్దవి చేసి మనోజ్ వంక అబ్బురంగా చూస్తున్నాడు శంకర్. ఓకే మనోజ్, ఆత్రిజ వాళ్ళ నాన్నగారు సుందర్రామరాజు గారంట ఇంటికొచ్చారు, నీతో కొంచెం మాట్లాడాలి, ఎప్పుడు కలుద్దాం అని సూటిగా అడిగింది పూజిత. ఆమె కలుద్దాం అనేసరికి ఆ ఆనందంలో సుందర్రామరాజు గారు పూజిత ఇంటికి ఎందుకు వెళ్ళారు అన్న విషయం మనోజ్ బుర్రలోకి అస్సలు వెళ్ళలేదు. అత్యుత్సాహంతో కలుద్దామా, రియల్లీ, ఇప్పుడా, ఎక్కడికి రాను అని ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఆత్రంగా అడిగాడు మనోజ్. ఇప్పుడు కాదు, ఈరోజు సాయంత్రం అంటున్న పూజిత మాటలు ఇంకా పూర్తవకుండానే సాయంత్రమా, ఓకే సాయంత్రం కలుద్దాం, ఎన్ని గంటలకి అని మళ్ళీ ఆత్రంగా అడిగాడు మనోజ్. ఓయ్ కలుద్దామనగానే ఓ ఎందుకంత కంగారు పడిపోతావు, ఆలోచించుకొని మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్ అని ఫోన్ కట్ చేసింది పూజిత. మనోజ్ ప్రతి కదలికని రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉన్నాడు శంకర్. అతని ఆలోచనలు మనోజ్ పూజితాల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. 10 రోజుల క్రితం పరిచయమైన అమ్మాయి పెద్ద చనువు లేకపోయినా ఆమె మాట్లాడే ప్రతి మాటకి మనోజ్ మెలికలు తిరిగిపోవటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే వీడిని ఇంత ఆడిస్తోంది, ఇక వీడు కోరుకున్నట్లుగా ఆమెతో పెళ్ళైతే అని మనసులో అనుకుంటున్నాడు శంకర్. పొద్దున్న 7:30కు రావాల్సిన గంగా కావేరీ ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యమై 10:30కు విజయవాడ చేరుకుంది. B1 కోచ్ దగ్గర ఎదురు చూస్తున్న సుధీర్ తండ్రి భాస్కర్ రావు ట్రైన్లోంచి దిగటం చూడగానే ఎదురెళ్ళి లగేజీ అందుకున్నాడు. ఆయన ఒళ్ళంతా హూనమైంది. ముందు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటాను అంటూ అందరితో చెప్పి స్టేషన్ నుంచే భార్య భవానీ, కొడుకు సుధీర్తో కలిసి వాళ్ళ ఇంటికి ఆటోలో బయలుదేరిపోయారు.
భాస్కర్రావు చెల్లెలు కూడా భర్తతో వేరే ఆటోలో వెళ్ళిపోయింది. ఉదయం 10 గంటలు అవుతూ ఉండగా స్టేషన్ నుంచి రాఘవ ఒక్కడే ఇంటికొచ్చాడు. తండ్రిని గుమ్మంలో చూడటంతోనే ఎదురెళ్ళి హత్తుకుని తాను తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్ని ఆయన చేతుల్లో పెట్టింది పూజిత. ఐ మిస్ యూ నాన్న అనున్న ఆ కార్డులోని వాక్యాలని చదువుతూ ఉంటే రాఘవ గుండె పితృవాత్సల్యంతో నిండిపోయింది. ఒక చేత్తో రాఘవ బ్యాగ్ తీసుకొని మరో చేత్తో తండ్రి చేతిని పట్టుకొని లోపలికి నడిచింది పూజిత. కాశీ ఎలా ఉంది? చుట్టుపక్కల అన్నీ బాగా చూశారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. కూతురికి జవాబులిచ్చి ఫ్రెష్ అవ్వటానికి తన గదివైపు వెళ్ళాడు రాఘవ. ఆయన స్నానం చేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. పూజిత కూడా ఆయన పక్కనే కూర్చుంది. మనోజ్ విషయాన్ని తండ్రితో చెప్పాలా వద్దా అని తర్జన భర్జన పడుతుంది పూజిత మనసు. ఏంట్రా పూజ, ఏం ఆలోచిస్తున్నావు అని కూతుర్ని చూస్తూ అడిగాడు రాఘవ. ఏం లేదు నానా అంది. కానీ ఆమె మనసులో చిన్న అపరాధ భావం. మనోజ్కి అనవసరంగా ఫోన్ చేశానా అని. నాన్నతో చెప్పిన తర్వాత చేసి ఉండాల్సిందేమో. అయినా నేనేం మనోజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు కదా అని అనుకుంటూ తన మనస్సుని తానే సరిపెట్టుకుంది పూజిత. ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్న పూజితను చూసి వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఈ నాన్న మీద కోపమా అంటూ యథాస్థానంలో కూర్చున్నాడు రాఘవ. ఆయన వచ్చి పక్కన కూర్చోగానే వెచ్చని పాకం వాసన పూజిత ముక్కుబుటాలు తాకింది. ఆ వాసనని గుర్తుపట్టిన దానిలాగా తల తిప్పి తండ్రి చేతుల్లోకి చూసింది. ఆయన చేతిలో గాజు గిన్నెలో గులాబ్ జాములు కనిపించాయి. అంతే, చూసేసావా అని అలగ్గా అందామా. మరేం చేయను, స్నానం చేసి వచ్చేసరికి ఆకలేస్తుంది, ఏమైనా చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. అక్కడ ఇవి కనిపించాయి. ఇంత వేడిగా ఉన్నాయి, ఎక్కడివి అని ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ. పూజిత బొంగమూతి పెడుతూ, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు, ఎక్కడవో అయితే వేడిగా ఎందుకుంటాయి, నేనే చేశాను అని గర్వంగా అంది. నువ్వే చేశావా అని షాక్ అయిపోతూ గులాబ్ జాముల వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు రాఘవ. వెంటనే స్పూన్తో ఒకదాన్ని ముక్కలు చేసి పాకంతో కలిపి తిన్నాడు. అబ్బా, చాలా బాగుంది అని మెచ్చుకుంటూ కూతురు నోట్లో ఇంకో 2 ముక్కలు పెట్టాడు రాఘవ. కూతురు ప్రేమగా వండిన దాన్ని ఇష్టంగా తినటం పూర్తయ్యాక లేచి లగేజ్లో నుంచి గిఫ్ట్ ప్యాక్ చేసిన ఓ బాక్స్ని కూతురికి ఇచ్చాడు రాఘవ. పూజిత కళ్ళు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. చిరునవ్వుతో దాన్ని అందుకొని ప్యాకింగ్ని ఆత్రంగా ఊడదీసింది. అందులో ప్రశాంతతో కళ్ళు మూసుకుని భుజాల వరకు ఉన్న బుద్ధుడు బొమ్మ కనిపించింది. అంతే, కొన్ని క్షణాలు దాని వంక చూస్తూ ఉండిపోయింది పూజిత. ఇన్నాకటి వరకు ఆమెకు మనశ్శాంతి లేకుండా కలవరపెట్టిన ఆలోచనలు క్రమక్రమంగా కనుమరుగవుతూ ఆమెలో ఒకలాంటి స్థిరచిత్తాన్ని నింపుతున్నాయి. క్రమక్రమంగా వచ్చి చేరిన కూతురులో ప్రశాంతతని, సంతృప్తిని తనివి తీరా చూస్తున్నాడు రాఘవ. మనోజ్ ఆలోచనలోంచి బయటకు వచ్చిన తర్వాత తండ్రి వంక చూస్తూ, థ్యాంక్ యూ నానా, నాకు ఇది నచ్చుతుంది అని మీకు ఎలా తెలుసు అంటూ తండ్రికి దగ్గరగా జరిగింది. పిల్లల ఇష్టాలు తల్లిదండ్రులకు కాక మరెవరికి తెలుస్తాయిరా అన్నాడు రాఘవ. తండ్రి మాటలు వినగానే ఆత్రిజ వాళ్ళ నాన్న సుందరరామరాజు గారు కళ్ళ ముందు మెదిలారు పూజితకి. ఆయన కూడా తన కూతురు ఇష్టాలని నెరవేర్చాలి అనుకుంటున్నాడు కదా అనిపించింది. అందుకేగా ఆయన మనోజ్ వాళ్ళ బామ్మతో కలిసి ప్లాన్ చేసి మరి మనోజ్కి ఆత్రిజాకి పెళ్లి చేద్దామనుకున్నారు అని మనసులో అనుకుందామా. మనోజ్ పెళ్ళి అన్న ఆలోచన రావడంతోనే మనోజ్తో అయిన సంఘటనలన్నీ వరుసగా మళ్ళీ గుర్తొస్తున్నాయి పూజితకి. మనోజ్ని పెళ్లి కొడుకుని చేసిన రోజు ఆమెను చూడగానే అతను మనసు తిప్పుకోలేకపోయాడు. వాళ్ళ ఇంట్లో హారర్ మూవీ చూస్తున్నప్పుడు కూడా కరెంటు పోతే ఆ రాత్రి వేళ భయంతో గదిలో నుంచి పరిగెత్తుకొచ్చిన తనని కౌగిలించుకొని గట్టిగా ముద్దు పెట్టుకోవటం, పెళ్ళి ఆగిపోయి హాస్పిటల్లో ఉండి కూడా ఆమెకు ఐ లవ్ యూ చెప్పటం, ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరిందని తెలిసి అక్కడికి రావటం, పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతాను అంటూ బెదిరించటం, అన్నీ స్పష్టంగా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి పూజితకి. రకరకాల భావాలతో రంగులు మారుతున్న పూజిత ముఖంలో కదలికల్ని చూసి గజిబిజి పడ్డాడు రాఘవ. ఈ 10 రోజుల్లో పూజిత ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఏమో, ఎక్కడైనా ఏ గాలో సోకలేదు కదా అని భయపడుతూ గాబరాగా కూతురు వంక చూస్తున్నాడు ఆయన. ఆయన చూపుల్ని పట్టించుకోకుండా అనాలోచితంగా గులాబ్ జామున్లు తింటూ సాయంత్రం మనోజ్ తనని కలవటానికి వస్తాడు. వచ్చాక అతనితో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, తన వెంట పడద్దు అని చెప్పాలా, లేకపోతే అతనంటే తనకి ఇష్టమని చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చుంది పూజిత. డాడ్
అని గట్టిగా అరుస్తూ సుందర్రామరాజు గారి గదిలోకి వచ్చింది ఆత్రిజ. కూతురి అరుపు వినంగానే అందులోని భావం పూర్తిగా అర్థమైంది ఆయనకి. చేతిలోని మందు గ్లాసుని పక్కన పెడుతూ కూతురు వంక చూశారాయన. ఏంటిది? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని టీపాయ్ మీద ఉన్న సరంజామా వంక తండ్రి వంక కోపంగా చూస్తూ అడిగింది ఆత్రిజ. ఏం లేదురా, ఏదో అని సర్ది చెప్తున్నాడు ఆయన. ఏదో సరదాగానా అని నొసలు ముడిచి తండ్రి మాటల్ని ఊరించిందామా. లేదురా అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు ఆయన. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? దాని ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చిరమ్మంటే ఇక్కడ కూర్చొని తాపీగా డ్రింక్ చేస్తున్నావా అని కోపంగా అడిగింది. అదా, పూజిత దగ్గరికి వెళ్ళొచ్చాన్రా అన్న ఆయన మాట ఇంకా పూర్తి కాలేదు. వెళ్ళావా? మాట్లాడావా? ఏమంది అని ఆత్రంగా గబగబా అడిగింది ఆత్రజ. పూజిత ఏం చెప్పిందో గుర్తు చేసుకుంటా ప్రయత్నిస్తున్నారు ఆయన. కానీ పూజిత ముఖం తప్ప ఆమెకి టీ కాఫీలు పెట్టడం రాదని చెప్పిన విషయం తప్ప మరేమీ గుర్తుకు రావటం లేదు. 2 నిమిషాలు గడిచిన తండ్రి ఏం మాట్లాడకపోయేసరికి ఆత్రిజ వ్యంగ్యంగా మూతి విడిచి, నీకు ఏదైనా కహాని చెప్పిందా అది అంటూ తండ్రి వంక సీరియస్గా చూసింది పూజిత. ఏం చెప్పిందో, దానికి తానేమన్నాడో అది మాత్రం ఏ కోసన్నా గుర్తుకే రావట్లేదు. పూజిత కళ్ళని చూడగానే మెదడంతా ఖాళీ అయిపోవటం మాత్రమే తెలుస్తుంది. అందుకే బుర్ర గోక్కుంటూ, అది కాదురా తల్లి, పోనీ మళ్ళీ వెళ్ళొస్తాలే అని సంజాయిషీగా చెప్పారాయన. ఆయన సంజాయిషీ వెనుక పూజితాని మళ్ళీ చూడొచ్చు అన్న ఆశ కూడా ఉంది. ఆత్రిజ ఆశ్చర్యంతో కనుబొమ్మలెత్తి, మళ్ళీ వెడతావా? ఎందుకు? మళ్ళీ వెళ్ళటానికి అదేమైనా విఐపీ ఇల్లా? నీకు మెమరీ లాస్ అయినట్లుంది డాడ్, ఒక్కసారి బ్రెయిన్ చెకప్ వెళ్దాం అంది సీరియస్గా. కూతురు ఎప్పుడు ఏం మాట్లాడినా నవ్వుతూ నవ్విస్తూ మాటకు మాట బదులు చెప్పే సుందర్రామరాజు గారు మాటల్ని మర్చిపోయిన వాళ్లాగా చూస్తూ ఉంటే ఆత్రిజాకి చాలా ఆశ్చర్యం వేసింది. తండ్రి వంక చూసి, సర్లే, దీని గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేనే డీల్ చేసుకుంటాలే, మనం ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అంది ఆత్రిజ. వెంటనే సుందర్రామరాజు గారు కంగారుగా, వద్దురా అన్నారు. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లల్లాగా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్కి భయపడతావేది డాడ్, మనం ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తున్నాం అంతే అని సీరియస్గా అంటూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది ఆత్రిజ. తాను ఆత్రిజాని పూజిత దగ్గరికి వెళ్ళొద్దు అంటే కూతురు దాన్ని హాస్పిటల్కి వెళ్ళొద్దు అన్నట్లుగా అనుకుంది అర్థమై దీర్ఘంగా నిట్టూర్చారు. ఆత్రిజ వెళ్ళిపోవటంతో ఒంటరిగా మిగిలిన ఆయనకి ఆ గదంతా శూన్యం పరుచుకున్నట్లుగా అనిపించింది. మనసు లోతుల్లో ఏదో దిగులు ఆవహిస్తుంటే పక్కన పెట్టిన గ్లాసుని మళ్ళీ చేతిలోకి అందుకున్నారాయన. అశ్విని, అశ్విని, బామ్మేది అని గట్టిగా అరుస్తూ ఇంట్లోకి వచ్చాడు శంకర్. ఏంటండి ఆ గావు కేకలు అంటూ హాల్లోకి వచ్చింది అశ్విని. గావు కేకలు ఆవు కేకలు కాదే, ముందు బామ్మ ఎక్కడుందో చెప్పు అని ఆవేశంతో ఊగిపోతూ అడిగాడు శంకర్. కొంపలు మునిగిపోయినట్లుగా ఎందుకంత ఆవేశపడుతున్నారు? బామ్మ ఇంట్లో లేదు. కామాక్షి గారమ్మాయి పుష్పవతి అయితే అక్షంతలు వేయటానికి వెళ్ళింది అందామా. దీనికి అందరిళ్లల్లో అక్షంతలు వెయ్యాలి అని చేయి దొరదే తప్ప ఇంట్లో సగం పెళ్ళై కూర్చున్నాడు ఒకడున్నాడు అని పట్టింపు ఉందా? అసలు వాడి సంగతి ఏంటి, వాడేం చేస్తున్నాడు, వాడి పెళ్ళి మళ్ళీ ఎప్పుడు చేయాలి అన్న ఆలోచన లేకుండా అక్షంతలు పట్టుకొని ఇళ్ళమ్మడ తిరుగుతుందా అని కోపంగా అరిచాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా నా మీద అరుస్తారేంటి? ఇదంతా మీ బామ్మ వచ్చాక చూపించండి. ఆవిడ ఉన్నప్పుడు మాటలు రావు, లేనప్పుడు మాత్రం కేకలు వస్తాయి అని తనలో తాను అనుకుంటున్నట్లుగా పైకే అనేసి లోపలికి వెళ్ళిపోబోయింది అశ్విని. భార్య వంక చిరాగ్గా చూస్తూ, నా పాటికి నేను అరుస్తుంటే కనీసం ఏంటి ఏమైంది అని అడగకుండా నీ పాటికి నువ్వు అలా వెళ్ళిపోతావేంటి అని మళ్ళీ అరిచాడు శంకర్. చెప్పండి మహానుభావా, ఏంటి అంటూ తల మాత్రం వెనక్కి తిప్పి అడిగిందామా. శంకర్ ఆవేశంతో ఊగిపోతూ ఉంటే, ఆ సుధీర్ గాడి సిస్టర్ పూజిత లేదు, ఆ అమ్మాయి మన మనోజ్ వెంట పడుతుందంట, వాణ్ణి చంపుతాను అని బెదిరించిందంట కూడా అని పళ్ళు కటకటలాడిస్తూ చెప్పాడు. భర్త మాటలు వినగానే పూర్తిగా వెనక్కి తిరిగి దీర్ఘంగా నిట్టూర్చింది అశ్విని. అమ్మాయి బాగుంది కదా అని ముద్దు పెట్టేసుకుంటే మరి బెదిరించకేం చేస్తారు అని సాగదీస్తూ అడిగిందామా. అశ్విని అన్న మాటలు వింటూనే షాక్ అయి గుడ్లప్పకిని చూస్తూ, ఏంటి మనోజ్, మన మనోజ్ పూజితాని ముద్దు పెట్టుకున్నాడా అని నమ్మసఖ్యం కానట్లుగా అడిగాడు శంకర్. భర్త ముఖంలోని అపనమ్మకాన్ని చూసి నుదురు కొట్టుకుంది అశ్విని. అతని దగ్గరికి వెళ్ళి లోగుందుకతో,
సగం సగం తెలుసుకొని మీ తమ్ముడు శ్రీరామచంద్రుడు అనుకోకండి. అయినా అసలు పూజిత మనోజ్ని బెదిరించదని, ఆ అమ్మాయే మనోజ్ వెంట పడుతుంది అని మీకెవరు చెప్పారు అడిగింది అశ్విని. శంకర్ ఆమె అడిగిన దానికి జవాబు చెప్పకుండా మనోజ్ పూజిత అని ముద్దు పెట్టుకున్నాడు అని నీకెవరు చెప్పారు ముందు అని ఆరాగా అడిగాడు. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను అందామ. అంటే ఏంటి, ఎవరో ఏదో చెప్తే నేను నమ్మేస్తానా అని ఎదురడిగాడు శంకర్. అబ్బా నే అలా అనలేదండి, ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను, నా కళ్ళతో నేనే చూశాను అందామా. నిజమా, నువ్వే చూసావా, ఎప్పుడు, మరి నాకెందుకు చెప్పలేదు అంటూ అనుమానంగా చూశాడు శంకర్. ఆ రోజు మీ తమ్ముణ్ణి పెళ్లి కొడుకుని చేశాం కదా, ఆ రోజే జరిగిందేదో జరిగిపోయిందిలే, పాపం ఆ అమ్మాయిని అందరి ముందు రచ్చ చేయటం ఎందుకులే అని చెప్పలేదు అని గుర్తు చేసుకుంటూ చెప్పిందామా. నువ్వు చెప్తుంది నిజమేనా అని ఇంకా నమ్మకం కుదరినట్లుగా అడిగాడు శంకర్. అయ్యో రామా, ఆ అమ్మాయి గింజుకుంటున్నా మీ తమ్ముడు వదిలితేనా, అయినా మనోజ్ ప్రవర్తన నచ్చకే పూజిత మనకు చెప్పా పెట్టకుండా మన ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అప్పటికి తనంతట తానే ఈ విషయం నాతో చెప్తుందేమో అని ఆ రోజు హాస్పిటల్లో అడిగాను కూడా. ఏమని చెప్తుంది, ఇది చెప్పుకునేది ఘనకార్యమా అని పూజిత మీద జాలి పడిపోతూ అంది అశ్విని. అయితే మన మనోజే పూజితాన్ని ముద్దు పెట్టుకున్నాడన్నమాట. ఎక్కడ పెట్టాడు ముద్దు అని కోర్టులో లాయర్ ప్రశ్నించినట్లుగా ఆరా నిండిన కుతూహలంతో అడిగాడు శంకర్. ఆ ప్రశ్న వినగానే మూతి బిగించి చిరుకోపంతో భర్త వంక చూసింది అశ్విని. అరచేతిని పెదవులకు అడ్డుగా పెట్టుకుంటూ చీచి సిగ్గులేపో సరి, ఎక్కడ పెడితే ఏంటి, పెట్టాడా లేదా అన్నది కావాలి కానీ మీరు విషయాన్ని పక్కదారి పట్టించకండి, ముందు అసలు విషయం చెప్పండి. పూజిత మనోజ్ వెంట పడుతుందని, మనోజ్ని చంపుతాను బెదిరించిందని మీకెవరు చెప్పారు అని నిలదీస్తున్నట్లుగా అంది అశ్విని. ఇంకెవరు చెప్తారు, మనోజ్ గాడే చెప్పాడు, వాడు చేసింది దాచేసి ఆ అమ్మాయి చేసింది మాత్రం చెప్పినట్లున్నాడు అంటూ నీరసంగా నిట్టూర్చాడు శంకర్. భలేవారే మీరు, ఎవరైనా నేనే తప్పు చేశానని చెప్తారా, చూసింది నేను చెప్పాను, విన్నది మీరు చెప్పారు, ఏం జరుగుంటుందో ఇక మీరే ఊహించుకోండి అని రాబోతున్న నవ్వుని లోపలే ఆపుకుంటూ అంది అశ్విని. అంటే అశ్విని, ఇప్పుడు ఆత్రిజ, మనోజ్, పూజిత ఎవరెంట పడుతున్నట్లు, మరిప్పుడు బామ్మకేం చెప్పాలి అని తికమక్క అడిగాడు. ఆ మాటలు వినగానే కళ్ళెగరేస్తూ ఏమని చెప్తారు, చెప్పమని మిమ్మల్ని బామ్మేమైనా అడిగిందా ఏంటి అందామా. బామ్మకేం చెప్పద్దు అన్న గూఢార్థంతో ఉన్న అశ్విని మాటలు వినంగానే గందరగోళంలో పడ్డాడు శంకర్. ఏం చెయ్యాలో తెలియనట్లుగా ఉన్న చోటే కుర్చీలో కూలబడి, అదిగాదే అశ్విని, మరి వాడి పెళ్ళి ఇంతకుముందే మనోజ్కి పూజిత ఫోన్ చేసింది, వాణ్ణి కలవమన్నట్లుంది, వీడేమో కలుస్తాను అంటున్నాడు, మరి ఆత్రిజ బామ్మకేం చెప్పొద్దంటావా, ఇవన్నీ అసలు చెప్పొద్దా అని గజిబిజి పడిపోతూ అయోమయంగా అడిగాడు. నాకు తెలిసింది కొంచెం, మీకు తెలిసింది మరీ కొంచెం, ఈ కొంచెం కొంచెం తీసుకెళ్ళి బామ్మకు చెప్పి మధ్యలో మీరు బుక్ అయిపోమాకండి, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం అని తన పని అయిపోయినట్లుగా వంటగది వైపు వెళ్ళిపోయింది అశ్విని. ఏం జరిగింది అన్నది పూర్తిగా తెలియక తనకు తెలిసిన దాన్ని బామ్మ కర్పూర కళాదేవితో చెప్పలేక మింగలేక కక్కలేక అన్నట్లు మూతి ముడుచుకొని కుర్చీలో కూర్చున్నాడు శంకర్. సాయంత్రం 5 గంటలవుతుంది సమయం. స్నేహితురాలు ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరింది పూజిత. రోడ్డుకి ఓ వైపుగా నడుస్తూ మనోజ్కి ఫోన్ చేసింది. అతను హలో అనగానే తమ ఇంటికి దగ్గరలో ఉన్న రాయివస్ కాల వంచన ఉన్న మున్సిపల్ పార్క్కి వెంటనే రమ్మని చెప్పిందామా. మరీ మున్సిపల్ పార్కా, ఇంకొంచెం మంచి పార్క్కి వెళ్దాం అని గుణుస్తూ అన్నాడు మనోజ్. వస్తేరా, రానంటే చెప్పు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అందామా నిర్లక్ష్యంగా. నీ టైం అలా ఉంది, వస్తాలే అన్నాడు అతను. సరే అని నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసింది పూజిత. నిదానంగా నడుస్తూ పార్క్కి వెళ్ళేసరికి అక్కడ మనోజ్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ, ఏంటి ఎప్పుడు రమ్మంటానా అని మా ఇంటి చుట్టూ కాపలా తిరుగుతున్నావా, ఇలా చెప్పానో లేదో అలా వచ్చేసావు అందామా. ఆమె కనిపెట్టేసిందని అర్థమై ముసిముసిగా నవ్వుతూ, నువ్వేగా వెంటనే రమ్మని చెప్పావు అంటూ పార్కులోకి నడిచాడు మనోజ్. పూజిత కూడా అతని వెనకే నడిచింది. ఇద్దరూ ఓ బెంచ్ మీద కూర్చున్నారు. ఎలా మొదలు పెట్టాలా అనుకుంటూ పూజిత, ఏం మాట్లాడుతుందా అని మనోజ్. ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు.
చూసి చూసి చివరికి మనోజ్ పూజిత వైపు తిరిగి మాట్లాడాలి అన్నాను రమ్మని పిలిచి సైలెంట్గా ఉంటే ఎలాగా? ఏ నిర్ణయించుకున్నావో చెప్పు. ఈ ఆత్రం పెళ్లి కొడుకుని నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కంటిన్యూ చేద్దామండి.